ఎన్టీఆర్ బర్త్డే ట్రీట్ గా రిలీజ్ అయిన దేవరా ఫస్ట్ సింగిల్ ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ గా నిలిచిందా? జైలర్లోని హుకుం బీట్ కంటే బాగుందా? అనిరుద్ మరో మ్యాజిక్ చేశాడా? ఇంతకీ ఫియర్ సాంగ్ టైగర్ ఫ్యాన్స్ ను సాటిస్ఫై చేసిందా? ఒకవైపు ఎన్టీఆర్, ఇంకోవైపు అనిరుద్. ఈ డెడ్లీ కాంబినేషన్ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూశారు ఫ్యాన్స్. ఇన్నేళ్లకు అభిమానుల కల నెరవేరింది. దేవరా నుంచి అనిరుద్ కంపోజ్ చేసిన ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. అయితే ఈ సాంగ్ కు యునానిమస్ బ్లాక్ బస్టర్ ట్రాక్ అనే పేరు రాలేదు. రిలీజ్ కు ముందు ప్రముఖ నిర్మాత నాగవంశీ ఫియర్ జైలర్ లోని హుకుం కంటే బాగుంటుందని చెప్పుకురావడం ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ కు చేరటంతో ఫియర్ సాంగ్ ను నెక్స్ట్ లెవెల్లో ఊహించుకున్నారు. అయితే ఈ సాంగ్ హుకుం రేంజ్ లో లేకపోయినా అనిరుద్ చేసిన ఇంకో ప్రయోగంగా అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఫ్యాన్స్ కు అయితే ఫియర్ సాంగ్ ఫేవర్ తీసుకొచ్చింది. అయితే ఫియర్ సాంగ్ లో ఎన్టీఆర్ కంటే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఎక్కువ కనిపించడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిస్కషన్ స్టార్ట్ అయింది. వీడియోలో అనిరుద్ డామినేషన్ ఎక్కువైంది. టైగర్ ఫ్యాన్స్ లో కొంతమంది డిసప్పాయింట్ అయ్యారని సమాచారం. అయితే అనిరుద్ స్టైల్ అంతే అని, అతని స్టైల్లోనే ఫియర్ సాంగ్ దుమ్ము రేపిందని మిగతా ఫ్యాన్స్ రాక్ స్టార్ కు సపోర్ట్ చేస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ కు మరో షాక్ తగిలిందా? సలార్ సీక్వెల్ ఆగిపోయిందా? అందుకే టైగర్ బర్త్డే కు ఎన్టీఆర్ తో మూవీ ఉంటుందని నీల్ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేశాడా? ఇంతకీ నీల్ సలార్ సీక్వెల్ కు ఎందుకు బ్రేక్ వేశాడు? ప్రభాస్ వద్దు అన్నాడా, లేక సలార్ సీక్వెల్ కు కావలసిన కథ కుదరలేదా? మే ఎండ్ లేదా జూన్ మొదటి వారంలో సలార్ సీక్వెల్ తెరకెక్కుతుందని బాగా ప్రచారం సాగింది. డిసెంబర్తో షూట్ కంప్లీట్ చేసి వచ్చే వేసవిలో సలార్ సీక్వెల్ రిలీజ్ అవుతుందని ఇప్పటి వరకు అందించిన సమాచారం. కానీ యంగ్ టైగర్ బర్త్డేకు ప్రభాస్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. టైగర్ తో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ ను లైన్ క్లియర్ చేశాడు. కానీ రేపో మాపో తెరకెక్కుతుంది అనుకున్న సలార్ సీక్వెల్ కు బ్రేక్స్ వేశాడు. సలార్ సీక్వెల్ కు బ్రేక్ పడటానికి రీజన్ ఏంటి? ప్రభాస్ వద్దనుకున్నాడా, లేక సలార్ సీక్వెల్ కు కథ ఇంకా కుదరలేదా? ఫ్యూచర్ లో అయినా సలార్ సీక్వెల్ ఉంటుందా? ఇలాంటి డౌట్స్ ఇప్పుడు పాన్ ఇండియాను షేక్ చేస్తున్నాయి. అయితే ఎన్టీఆర్ తో మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ సలార్ సీక్వెల్ తెరకెక్కిస్తాడట. ఈలోపు రాజాసాబ్ తన చేతిలో ఉన్న చిత్రాలు అన్నిటినీ కంప్లీట్ చేస్తాడట. పుష్ప 2, గేమ్ చేంజర్, దేవరా, కల్కి ఇప్పుడు మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్. ఈ సినిమాల మధ్య చాలా కాంపిటీషన్ ఉంది. ప్రతి విషయంలోనూ కంపారిజన్ జరుగుతోంది. ఇప్పటికే పైన చెప్పిన 3 సినిమాల్లో నుంచి ఫస్ట్ సింగిల్స్ రిలీజ్ అయ్యాయి. వీటిలో బెస్ట్ ఏది అనేది ఇప్పుడు హాట్ గా డిస్కషన్ స్టార్ట్ అయింది. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ ను బీట్ చేసే సాంగ్ కోసం టాలీవుడ్ ఈగర్ గా వెయిట్ చేస్తోంది. ఎందుకంటే దేవరా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్, అలాగే గేమ్ చేంజర్ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ కంటే పుష్ప సీక్వెల్ ఫస్ట్ సింగిల్ మాత్రమే ఇప్పటికీ టాప్ అంటున్నారు మ్యూజిక్ లవర్స్. గేమ్ చేంజర్ లోని జరగండి సాంగ్ కు తమన్ మ్యూజిక్ అందించాడు. అయితే ఈ ట్రాక్ అంచనాలను అందుకోవటంలో కొంత వెనకబడింది. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ ను బీట్ చేయటంలో వెనకబడింది. ఇప్పుడు రిలీజ్ అయిన దేవర ఫస్ట్ సింగిల్ కూడా మిక్స్డ్ రియాక్షన్స్ అందుకుంటోంది. అనిరుద్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన పుష్ప 2 సాంగ్ ను బీట్ చేయలేదని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. పైగా పుష్ప 2 సింగిల్ లోని బన్నీ వేసిన స్టెప్స్ కూడా రీల్స్, షార్ట్స్ లో దుమ్ము రేపుతున్నాయి. ఖైదీ నంబర్ 150 తో తిరిగొచ్చిన తర్వాత చిరు చాలా చిత్రాల్లో నటించారు. వాటిల్లో ఎక్కువ శాతం రీమేక్స్ ఉన్నాయి. ఇప్పుడు అందులో ఒకటి సినిమాకు సీక్వెల్ తీసుకొచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి అనేది ఇండస్ట్రీ వర్గాల డౌట్. ఇంతకీ విశ్వంభర రహస్యమేంటి? 2 ఏళ్ల క్రితం మెగాస్టార్ నటించిన చిత్రం గాడ్ ఫాదర్. మాలీవుడ్ లో వచ్చిన లూసిఫర్ మూవీకి గాడ్ ఫాదర్ అఫీషియల్ రీమేక్. ఈ మూవీని రీమేక్ చేసేందుకు కోలీవుడ్ నుంచి మోహన్ రాజా వచ్చాడు. గాడ్ ఫాదర్ రిలీజ్ తర్వాత తిరిగి కోలీవుడ్ వెళ్లిపోయాడు. చిరు ఇప్పుడు సీక్రెట్ గా గాడ్ ఫాదర్ కు సీక్వెల్ కు ప్లాన్ చేస్తున్నాడని టాలీవుడ్ కు డౌట్ స్టార్ట్ అయింది. అందుకు కారణం మెగాస్టార్ తో గాడ్ ఫాదర్ డైరెక్టర్ మోహన్ రాజా మీటింగ్. మాలీవుడ్ లో గాడ్ ఫాదర్ ఒరిజినల్ వెర్షన్ లూసిఫర్ కు సీక్వెల్ తెరకెక్కుతోంది. ఇదే స్పీడ్ తో తెలుగులో గాడ్ ఫాదర్ కు సీక్వెల్ తీసుకొచ్చేందుకు ప్లానింగ్ ఏమైనా జరుగుతోందా? అయితే చిరు గాడ్ ఫాదర్ సీక్వెల్ కాకుండా మోహన్ రాజా దర్శకత్వంలోనే మరో కొత్త చిత్రంలో నటించబోతున్నాడట. కథ రచయిత రవి రాసిన స్టోరీ చిరుకు బాగా నచ్చడంతో కొంతకాలంగా ఇదే కథను మోహన్ రాజాతో డిస్కస్ చేస్తున్నాడట. వచ్చే ఆగస్టులో మెగాస్టార్ బర్త్డే రోజున ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారట. మే 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్డే. కానీ ఈ బర్త్డేను ఫ్యాన్స్ కు చాలా అంటే చాలా మెమరబుల్ గా మార్చాడు తారక్. కోవిడ్ కు ముందు కూడా ఇలాంటి జోరు కనిపించలేదు. కానీ 2024 బర్త్డేకు మాత్రం ఒక్కసారి రెచ్చిపోయాడు. ఒకవైపు దేవరా ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశాడు, ఇంకోవైపు నీల్ తో మూవీ లాక్ చేసుకున్నాడు.
ఎన్టీఆర్ కెరీర్ లో బెస్ట్ ఫేజ్ ఏది అంటే ఇప్పుడున్న సమయం అనే చెప్పాలి. ఒకవైపు త్రిబుల్ తో గ్లోబల్ స్టార్ ఇమేజ్, మరోవైపు చేతి నిండా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్. పైగా ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత మరొకటి పట్టాలెక్కబోతున్నాయి. ఆల్రెడీ దేవర రిలీజ్ కు రెడీ అయింది. వార్ 2 షూటింగ్ ఎవరూ ఊహించనంత స్పీడ్ గా జరుగుతోంది. ఆల్రెడీ 30% చిత్రీకరణ పూర్తయినట్లు సమాచారం. ఆగస్టు నుంచి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించే ప్రతిష్టాత్మక చిత్రం పట్టాలెక్కనుంది. ఎప్పుడో కేజీఎఫ్ 2 రిలీజ్ అయిన తరువాత సెట్ అయిన కాంబినేషన్ ఇదిగో ఇంతకాలానికి అది కూడా ఆగస్టు నుంచే షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. కేజీఎఫ్ లో రాఖీ భాయ్ ను మాన్స్టర్ గా, అలాగే సలార్ లో రెబల్ ను డైనోసర్ గా చూపించాడు ప్రశాంత్ నీల్. ఇప్పుడు ఎన్టీఆర్ ను మాత్రం డ్రాగన్ గా మార్చబోతున్నాడు. ఇదే టైటిల్ తో టైగర్ ను చూపించబోతున్నాడు. ఎన్టీఆర్ కోసమే ఈ టైటిల్ ను బాలీవుడ్ ప్రసిద్ధ దర్శక నిర్మాత కరణ్ జోహార్ నుంచి తీసుకున్నాడు నీల్. ఆగస్టులో షూటింగ్ స్టార్ట్ అంటే 2025లో ఈ మూవీ రిలీజ్ కావడం ఖాయం.